హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది నూతన సంవత్సరం మొదలుకొని సంవత్సరం పొడుగునా ఎదురయ్యే కష్ట సుఖాలను మంచి చెడులను సంయమనంతో స్వీకరించాలనే సందేశాన్ని ఇచ్చే షడ్రుచుల ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసి చూపించబోతున్నాను. ఉగాది పచ్చడి కోసం అవసరమయ్యే షడ్రుచులు ఇవేనండి. ముందుగా పులుపు కోసం వాడే కొత్త చింతపండు. మనకి ఉగాది పండగ వచ్చేసరికి కొత్త చింతపండు అనేది లభిస్తూ ఉంటుందండి. ఈ ఉగాది పచ్చడిలో పులుపు కోసం ఆ కొత్త చింతపండునే వాడతారండి. చింతపండుకి సహస్రవేద అనే పేరుందండి. ఇది 1000 రకాల వ్యాధులను అరికడుతుందంటండి. అలాగే వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కలిగే కఫబాధలను చింతపండు తగ్గిస్తుందంటండి. మొదటిగా ఉగాది పచ్చడిలో చింతపులుసు కోసం చింతపండుని శుభ్రంగా కడిగిన తర్వాత చింతపండు మునిగే వరకు నీటిని పోసుకొని చింతపండుని నానబెట్టుకోవాలండి. చింతపండు నానేలోపు ఉగాది పచ్చడిలో వగరు కోసం వాడే మామిడి పిందెను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. మామిడి పిందెను పొట్టు తీయకుండానే ఉపయోగించాలండి. అప్పుడే మామిడి పిందె అనేది వగరుగా ఉంటుంది. ఇంతకు ముందు రోజుల్లో ఉగాది పండగ నాటికి మామిడి చెట్టు అనేది పిందెలతో కూడి ఉంటుందండి. ఇప్పుడు సీజన్ కంటే ముందు అన్ సీజన్లో కూడా మామిడి కాయలు మామిడి పండ్లు లభించేస్తున్నాయండి. వగరుగా ఉండే మామిడి పిందెలను తీసుకోవటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుందండి. ఈ విధంగా మామిడి పిందె ముక్కల్ని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఉగాది పచ్చడిలో చేదు కోసం వాడేది వేప పువ్వు. చైత్రమాసం వసంత ఋతువు వచ్చేటప్పటికి వేప చెట్లన్నీ వేప పూతతో కలకలలాడుతూ ఉంటాయండి. వేప పువ్వు రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుందండి. జీవితంలో మంచి మాత్రమే కాదు చెడు కూడా ఉంటుందని, ఆ చెడును కూడా మనం అంగీకరించాలని చెప్తూ ఈ ఉగాది పచ్చడిలో వేప పువ్వును చేరుస్తారండి. ఉగాది పచ్చడిలో కారం కోసం మిరియాలను ఉపయోగిస్తారండి. మనం కారం కోసం వాడే పచ్చిమిర్చి, ఎండుమిర్చి మనకు పరిచయం కాకముందు మిరియాలనే కారం కోసం వాడేవారండి. అందుకే ఇక్కడ కారం కోసం మిరియాలను వాడుతారు. మిరియాలు జీర్ణశక్తికి చాలా మంచివండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచివి. మిరియాలను దంచుకొని ఇలా పౌడర్లాగా తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు అనేది చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు ఈ చింతపండులో నుంచి చింతగుజ్జును సపరేట్ చేయాలండి. ఇక్కడ నేను పులుపు తక్కువగా ఉండే చింతపండును వాడుతున్నానండి. అందుకే చింతపండు గుజ్జును చిక్కగా చేసుకుంటున్నాను. మీరు పులుపు ఎక్కువగా ఉండే చింతపండు ఉపయోగించినట్లయితే కొంచెం వాటర్తో డైల్యూట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చింతపండు గుజ్జులోకి సన్నగా తరిగిన మామిడి పిందె ముక్కలు, అలాగే శుభ్రంగా కడిగి సపరేట్ చేసిన వేప పువ్వులు. ఉగాది పచ్చడిలో తీపి కోసం కొత్త బెల్లాన్ని ఉపయోగించాలండి. బెల్లంలో ఉండే ఐరన్ కంటెంట్ వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. బెల్లానికి నిల్వ దోషం లేదండి. ఉగాది పచ్చడిలో ఉప్పదనం కోసం ఉప్పుని ఉపయోగిస్తారండి. ఉప్పు శరీరంలోని సోడియం నష్టాన్ని తగ్గిస్తుందండి. సోడియం ఉండడం ద్వారా డీహైడ్రేషన్ను తగ్గించి ఐరన్ కంటెంట్ని బ్యాలెన్స్ చేస్తుందండి. అలాగే కారం కోసం ముందుగా పౌడర్ చేసుకున్న మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు 6 రుచులు బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవటం వల్ల ముందుగా వేసిన బెల్లం అలాగే ఉప్పు కూడా కరిగిపోతాయండి. అంతేనండి, ఆధ్యాత్మికంగా ఆహారపరంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఈ ఉగాది పచ్చడిలోని 6 రుచులను ఆహారం ద్వారా పరిమిత మోతాదులో తీసుకోవటం ద్వారా ఔషధంగానే పనిచేస్తుంది, కానీ ఆరోగ్యానికి ఎటువంటి నష్టము లేదండి. అందరికీ ముందస్తు శ్రీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలండి. ఈ నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో మరీ ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.